రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసింది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, కాంగ్రెస్ తల్లి విగ్రహం. తెలంగాణ ద్రోహిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కు పంపిస్తాం. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్. రేవంత్ రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగా సిగ్గుండాలి. ఏదైతే తెలంగాణ సాధించడం కోసం పెద్ద ఎత్తున రచయితలని కవులను పెద్ద ఎత్తున అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆనాడు ఉద్యమ నాయకుడు మన కేసీఆర్ గారు ఈ తెలంగాణ తల్లిని రూపు దిద్దించి దాంట్లో తెలంగాణ ప్రతీకగా ఏదైతే మనం జరుపుకున్నటువంటి బతుకమ్మను ఒక చేతిలో, అలాగే మన రోజు ఇక్కడ తెలంగాణలో ఎక్కువ శాతం పండించగలిగే మన కంకులు గాని ముడ్లు గాని ఒక చేతిలో పెట్టి ఈ తెలంగాణని గౌరవప్రదంగా కిరీటం పెట్టి ఒక దేవతలాగా తీర్చిదిద్ది ఆ దేవత కోసం మనందరం ప్రాణాలిచ్చేలా తెలంగాణ సాధించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 2014లో తెలంగాణ సాధించిన తర్వాత ఆ తల్లిని ఆ రోజు నుంచి కూడా పూజించుకున్న సంగతి అందరికీ తెలిసి కూడా నేడు కావాలని ఆ తెలంగాణ తల్లిని ఏదో మారిస్తే ఇక్కడ సంక్షేమ పథకాలు కానీ మిగతా వాళ్ళు ఎవరు అడగకుంటారు, ఉన్న వాళ్ళందరూ దాని మీద కొట్లాడతారని వాళ్ళైతే చిల్లర బుద్ధితోటి ఆలోచనలతోటి నేడు వాళ్ళు కాంగ్రెస్ మాతని తయారు చేసి దాని సెక్రటేరియట్ లో ప్రతిష్ఠించారు. దాని నాగార్జున సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా తక్షణమే వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దాన్ని మార్చి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టాలి. లేకపోతే మేము ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ మాత విగ్రహాన్ని వాళ్ళ గాంధీ భవన్ కి పంపించి మా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు. కానీ తెలంగాణ సాధించినటువంటి మా కేసీఆర్ గారు చరిత్రలో నిలిచిపోతారు. జై తెలంగాణ, జై కేసీఆర్, తెలంగాణ విద్యార్థి అమరు వీరులకు.